ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈయనకి మధ్యనున్న ఆయన సవాల్ చేయటం, సవాల్కి ప్రతి సవాలని వీళ్ళు మాట్లాడుకోవటం కాకినాడ సభల్లో వాటిల్లో. సో దానికి అనుగుణంగా ఆయనదే కాబట్టి పోర్ట్ అంతా ఆయన చేతుల్లో ఉందని చెప్పి ఈయన మాట్లాడడం, ఇలాంటివి ఏమన్నా జరిగినాయి అక్కడ? వెళ్ళారు, తెలుస్తుంది కదా మనకు. ఇప్పుడు బియ్యం బస్తాలు దించుతున్నారని చెప్పారు. అవును. పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొంచెం నిదానంగా చూడాలి. ఇంకా ఆయన్ని ఇల్లు ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను, అనుభవం లేదని చెప్పాను. న్యూ టు ది పవర్, లెట్ వి సీ వాట్ ఈస్ గోయింగ్. దానికి సమాధానం చెప్పాల్సింది బాబు గారు సార్. చెప్తున్నానా, ఆయనకి తెలిసి ఉంటుంది కదా. డెఫినెట్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సీఎంకి రిపోర్ట్ చేస్తుంది, ఎవరికి రిపోర్ట్ చేయదు. ఓకే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా, ఎందుకంటే అది రిపోర్ట్ చేస్తారు, అతనికి ఇష్టం లేక పొద్దునే పిచ్చి ఫైల్ ముందు పెడతారు. ఏం జరిగింది పేపర్ కటింగ్ సహా ముందు తెచ్చి పెడతారు. సైలెంట్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు ఆఖరి. అంటే యాజ్ ఎ కామన్ మ్యాన్గా, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. అంటే ఏదో పొలిటికల్ రైవలరీని దాన్ని ఆ రకంగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటారా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈయనకి మధ్యనున్న వెళ్ళారు, తెలుస్తుంది కదా మనకు. ఇప్పుడు బియ్యం బస్తాలు దించుతున్నారని చెప్పారు. అవును సార్, ఒక్క విషయం మాత్రం వాస్తవం. అంటే రాజకీయాల్లో దూకుడు ఉండాలంటారా ఇప్పుడు? ఈ ట్రెండింగ్ అట్లా ఉంది. రాజకీయాల్లో దూకుండదు సార్, పరిపాలనలో దాన్ని దూకుడు అంటారు. ఎస్, అది నేను ఆ క్లారిటీ కోసం అడుగుతాను. పరిపాలనలో దాన్ని దూకుడు అంటారు సార్. రైట్. ఎందుకంటే మనం సమానం చెప్తాం పబ్లిక్కి, అంటే జనానికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అంటే ఆయన ఎందుకు ఉదాహరణ తీసుకోవాలి కానీ పాపం నాకు క్వశ్చన్ వచ్చింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో సౌకర్యాలు బాగలేవు, ఇది ఏం చేస్తావు అని వచ్చింది ఒకటి. ఆన్సర్ నాకు సరిగా అంటే 1700 1300 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, దీంట్లో ఇది ఉన్నాయి, ఇన్ని స్కూల్లో కేవలం 170 స్కూల్లో 180 స్కూల్లో మాత్రమే టాయిలెట్ సరైన కండిషన్స్ లేవు, దీని మీద మేము తగిన నిధులు రిలీజ్ చేస్తున్నాము ఆ సాహిత్యాన్ని. నాకు నేను అసెంబ్లీ చెప్పిన ఆ విషయాన్ని మళ్ళీ అడిగిన వీళ్ళని ఆఫీసర్లు, ఏంటో ఇన్ని వేల స్కూల్ ఉన్నాయి కదంటే, సార్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ ఇదే సార్ నంబరు. ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కూల్ ఇదే నంబర్. మున్సిపల్ స్కూళ్ళు, పంచాయతీరాజ్ స్కూళ్ళు, ఇవన్నీ డిఫరెంట్ మళ్ళీ డిఫరెంట్, బట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పేరు మీద ఇవే ఉన్నాయి. దట్ ఈస్ ద ఆన్సర్ సార్. మనం చూడాలా. పొలిటికల్గా ఒకసారి జనరల్ పబ్లిక్లో మాట్లాడినప్పుడు సరే దాన్ని పబ్లిక్ కోసమనో లేక ఆవేశంలోనో కొద్దిగా 2 పదాలు ఎక్కువ వాడతాం, వాడకుండా ఉండవు. సంగతి తెలుసా, అంత చూస్తాం అంటుంటారు, కానీ అసెంబ్లీలో అంత చూస్తాం అంటే కుదరదు సార్. రికార్డ్స్ నుంచి తొలగిస్తారు. అంత చూసి దానికి కూడా నువ్వు చెప్పాలి చూస్తావు అని చెప్పాలి. సో పరిపాలనలో దాన్ని అంటే సార్, దాన్ని ఒక సమన్వయంతో కూడిన ఒక నిబద్ధత అనే పదం కాదు, మంచి పదం రావడం లేదు ఎందుకో, ఆ లక్షణం ఉండాలి సార్. ఓకే. సంయమనం పాటించాలి. సంయమనం. అది అక్కడ మాట్లాడుతున్నది నువ్వు కాదు, బయట పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడేది నువ్వే, నీ పార్టీ అధ్యక్షుడు. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి ప్రజల ప్రభుత్వం నుంచి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒక అసమానతకి అట్లాగే అణచివేతకి వ్యతిరేకంగా ఉండాలని బలంగా దాంట్లో నుంచి, అట్లాగే ఏమంటారు దాంట్లో నుంచి ఆలోచనలే సార్ ఏవైనా కానీ. అంతే. మీరు కూడా మీరు కరెక్ట్గా నా బుర్రలో విషయం వేసేదాకా. సో ఇవన్నీ కూడా దీనికి మనం ఫైట్ చేయాలి సార్. ఆ ఫైట్ చేసే క్రమంలో తాత్కాలికమైన ఎత్తుగడలు ఏంది, దీర్ఘకాలమైన ఎత్తుగడలు ఏంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం కథ ఏంటి, ఎట్లా ఉంటుంది, దీనికి కూడా ఎక్కడోసారి పోలీస్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని నేను చాలా వింటున్నా, నేనే ఆశ్చర్యపోతున్నా, నిజమా అని. నిజమా? ఇప్పుడు ఒకటి చూశాను, శైలజనాథ్తో పాటుగా మిగతా 8 మంది చేరుతున్నారని ఒకటి చూశాను. అంటే నేను ఏదో 8 మందితో నెగోషియేట్ చేస్తున్నట్లు. నిజంగా మీతో పాటు వస్తానంటే మీతో పాటు ఎవరైనా వస్తారా? నేను ఆలోచించే కదా సార్ చెప్పేది. నేను ఎవరితో మాట్లాడి మీకు చెప్పేవాడిని, ఎవరబ్బా వస్తారా అని చెప్పేవాడిని. నేను ఆలోచన చేయలే. ఇంకా ఒకటి మా కాన్స్టిట్యున్సీలోను అట్లా నాతో కలిసి పనిచేసిన, రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు ప్రజెంట్ కండిషన్లో ఏదో ఆలోచన చేసి మరొకసారి స్పెక్యులేషన్ వచ్చింది కాబట్టి, రైట్, దీన్ని మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే వ్యాక్యూమ్ ఉంది కాబట్టి మీరు వెళ్ళాలి అని మా కాన్షియన్స్ అనుకోండి. రైట్, అన్నా నువ్వు వస్తే బాగుంటుంది, అన్నా ఖాళీ చేయొద్దన్నా ఈసారి. అంత మంచి పేరు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు కదా. మీరు ఆ కాన్స్టిట్యున్సీకి, సింగనమలకి మీరు అంత చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారుగా. అక్కడ ప్రజానికం కూడా మీరు రాజకీయాల్లో మళ్ళీ మీరు ప్రభావవంతంగా నడవాలన్న ఆలోచన వాళ్ళకి ఉంటుందిగా. ఒకప్పుడు మిస్ చేసాము ఉంటుంది సార్, పాపం ఉంటుంది కదా, నేను కాదనట్లేదు, అంతే కదా.
నేను అనుకున్నట్లే రాజశేఖర్ గారు బతికుంటే అది ఉందా? ఏందబ్బా ఇది చుతూ అనుకుంటా అన్ని నేను ఒక టైంలో అన్ని సమస్యలకి రాజశేఖర్ గారే కారణమని బాధపడతాను. ఈయన బతికుని ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదు. రాష్ట్రం విడిపోయేది కాదు. మేము ఏడో ఉండేవాళ్ళం ఇట్లా చెప్తారే, మనం ఏడో ఉండేవాళ్ళం. అక్క మాతోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి. రాజశేఖర్ గారు అనుకుంటే బాధ వేస్తుంది, ఏడుపు కూడా వస్తుంది సార్. కాబట్టి లెట్ మీ థింక్ సార్. నేను కానీ మీ నియోజకవర్గ ప్రజల కోసమైనా మీరు ఫైనల్గా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి, చెప్పాలి సార్. ఎందుకంటే ఎక్కువ కాలం స్పెక్యులేషన్లో పెట్టకూడదు. ఇప్పుడు మరి మనం ఈ కూర్చొని ఇంకోసారి మా వాళ్ళతో మాట్లాడి, పార్టీలో ఉన్న వాళ్ళతో మాట్లాడి, ఏం కాంగ్రెస్ పార్టీలో అంత కలిసి పనిచేశారు సార్. అవును. ఇంత కష్టకాలంలో నేను పీసీ ప్రెసిడెంట్గా ఉంటే 3 ఏళ్ల పాటు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా రకరకాలుగా నాతో కలిసి పనిచేశారు సార్.